తత్వతః త్యక్త్వా దేహం అర్జున ఏవం మే దివ్యం, ఈ విధంగా నా యొక్క దివ్యం జన్మ కర్మచ, దివ్యమైనటువంటి జన్మని దివ్యమైనటువంటి కర్మని తత్వతః యః వేత్తి, ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటాడో సహ అతడు దేహం త్యక్త్వా, ఈ దేహాన్ని త్యజించిన తర్వాత పునర్జన్మ నయేతి, పునర్జన్మని పొందడు, మాం ఏతి, కానీ నన్నే పొందుతూ ఉన్నాడు, అంటే నా స్వరూపాన్నే పొందుతూ ఉన్నాడు. ఎవరు అంటే నేను ఇలా అవతారాలుగా దిగి వస్తూ ఉన్నప్పుడు నేను నాకు సంబంధించినటువంటి జన్మ గురించి కానీ, అలాగే అలా జన్మించినప్పుడు నేను చేసే కర్మల రహస్యాన్ని ఎవరైతే యథార్థంగా తెలుసుకోగలుగుతాడో అటువంటి వారికి ఇక్కడ మళ్ళీ జన్మ అనేది ఉండదు, సాక్షాత్తుగా నా స్వరూపాన్ని పొందుతున్నాడు. అంటే నాకు అతనికి ఇక భేదం అనేది ఉండదు. ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి మూల విరాట్కి ఎదురుగా భక్తుడు ఉంటాడు. శివాలయంలో అయితే నందీశ్వరుడు ఉంటాడు, కృష్ణాలయంలో అయితే గరుడుమంతుడు ఉంటాడు, రామాలయంలో అయితే ఆంజనేయ స్వామి ఉంటాడు, అమ్మవారి ఆలయం అయితే పులివాహనం సింహవాహనం ఏదో ఉంటుంది ఎదురుగా మూల విరాట్కి ఎదురుగా. అలా ఉన్నప్పుడు మూల విరాట్తో కలిపి ప్రదక్షిణ చేయమంటారు. ఆయన మధ్యలో దూరకూడదు మనం. ఎందుకని అంటే నాకు ఆయనకి ఎడం లేదు, నేను ఆయన ఒకటే, నా స్వరూపాన్నే పొంది ఉన్నారు. అందుచేత భక్తుడికి భగవంతునికి మధ్యలో మనం దూరకూడదు, ప్రదక్షిణాలు చేయకూడదు. అతడు నా స్వరూపమే అంటాడు భగవంతుడు, నాకంటే వేరు కాదు. అందుచేత ఎలా ఆ స్థాయికి వెళ్ళారు అంటే భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని ఎప్పుడూ నిత్యము స్మరిస్తూ ఆధ్యాసలోనే ఉన్నటువంటి వాడు, ఆధ్యాసలోనే ఉన్నటువంటి వాడు భగవంతుడు ఎలాగైతే కర్మలు నిర్వర్తించాడో, ముఖ్యంగా కృష్ణుడుగా అవతరించి ఆయన చేసినటువంటి కర్మలు దివ్యమైనవి. అంటే మానవుడిగా పుట్టి కూడా మానవాతీతమైనటువంటి కర్మలు నిర్వర్తించాడు. ఎప్పుడు చంటి బిడ్డప్పటి నుండి కూడా ఆయన చూసాక ఆ రాక్షసుల్ని ఎలా అంతం చేశాడు. పూతన అనే రాక్షసుని పాలను తాగుతూ ప్రాణాలని తోడేశాడు. అలాగే శకటాసురుడు అనే రాక్షసుని అంటే బండిలాగా వచ్చాడు, ఆ బండి రూపంలో వచ్చాడు ఆ రాక్షసుడు కృష్ణుడిని చంపడం కోసం. అలా ఆడుకుంటున్నట్లుగా దోపుతూ వెళ్ళి ఆ బండి చక్రాన్ని అలా అన్నాడంటే అది ఎగిరిపోయి దూది పిండిలాగా పైకి వెళ్ళి కింద పడ్డాడు రాక్షసుడు. అప్పుడు బయటపడ్డాడు ఆ ఆకారంలో. అలాగా మానవుడిగా అవతరించి మానవాతీతమైనటువంటి కర్మలు నిర్వర్తించాడు. ధ్యానం చేసుకోవటానికి కూర్చున్నప్పుడు ఇవి తలుచుకుంటూ ఉంటే చాలు, అదే జ్ఞానం అవుతుంది. ఇక ఈ ఏకాగ్రత అలాగే పెరుగుతుంది, నిరంతరం ఆయన దేవుని తలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆయన కర్మలు అలానే ఉంటాయి, ఆయన జన్మ కూడాను దివ్యమైనటువంటిది. ఒకసారి అర్జునుడు అరణ్యవాసం చేసేటప్పుడు పాశుపతాస్త్రం శివుడి వద్ద నుండి పొందడం కోసమని, తపస్సు చేయడం కోసమని అరణ్యంలోకి వెళ్ళి అప్పుడు రామేశ్వరం ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడట తన వాహనం మీద, గుర్రం మీద. అలా సంచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ హనుమంతుడు కనిపించాడు. బాగా గడ్డం పెరిగిపోయింది. ఎప్పుడు వాడు ఆయన పేకాయుధంలోని వాడు కదా. కనిపించేటప్పటికి ఆయన చూసి, ఏ ముసలి వాహనమా, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అడిగేటప్పటికి ఓహో అర్జునుడిలో సాత్విక అహంకారం బాగానే ఉన్నటువంటి, నేను మహావీరుడు అనేటటువంటి అహంకారం బాగానే ఉన్నట్టుంది అనుకొని అప్పుడు ఆయన
సత్కరించిన వాళ్ళలో నేను ఒకటి, నా పేరు హనుమంతుడు అని అంటారు. అనేటప్పటికీ అర్జునుడు అహంకారంతో మాట్లాడతాడు. ఆయన వారిని మీ సహాయంతో ఆయన కట్టవలసినంత అవసరం ఏమొచ్చింది? ఆయన కోదండంతో అస్త్రశస్త్రాలను ఉపయోగించి సముద్రం మీద వారధి కట్టచ్చు కదా, మీ సహాయం అవసరమా? ఈ రాళ్ళు వేసి ఇంకొకటి ఏదో వేసి కట్టాల్సినంత అవసరం వచ్చిందా ఆయనకి? ఆయన దేవుడు అంటున్నారు కదా, ఆయనే దేవుడు అయితే మీ అవసరం ఎందుకు వచ్చింది అని అడిగాడు. అడిగేటప్పటికి అప్పుడు హనుమంతుడు చెప్పాడు, ఇదిగో నాలాంటి స్థూలకాయలందరూ ఆయన వేసిన బాణాల మీద నడిచి వెళ్తూ ఉంటే అవన్నీ కుంగిపోయి మళ్ళీ సముద్రంలో మునిగిపోతాయేమోనని వద్దని చెప్పి మేము వారధి కట్టాములే అని అన్నాడు. అనేటప్పటికీ అలాగా అయితే నేను ఇప్పుడు ఈ సముద్రం మీద నా శస్త్రాలను ఉపయోగించి వారధి కట్టాను, నువ్వు దాని మీద ఎక్కి చూడు, అది కిందికి కృంగిపోతుంది చూద్దాం అని అన్నాడు. అలాగే చెయ్యి అన్నాడు. వెంటనే అది కొన్ని యోజనాల దూరం ఉంది కదా రామేశ్వరానికి, శ్రీలంకకి. తన శస్త్రాలను ఉపయోగించి వారధిలాగా ఏర్పరిచాడు సముద్రం మీద. ఏర్పరిచేటప్పటికి అప్పుడు ఇప్పుడు వెళ్ళి మీరు దాని మీద కూర్చొని చూడండి, బాగా అటు ఇటు కావాలనే బలంగా అడుగులు వేస్తూ మీరు తిరిగి చూడండి, అది కృంగుతుందేమో అనేటప్పటికి హనుమంతుడు వెంటనే లేచి ఆయన అటు ఇటు తిరిగింది ఏమీ లేదు, కానీ ఊరికి అలా తన బొటన వేలుతో అలా అన్నాడంటే అంతే, అడుగు పెట్టినట్టుగా అంతే. ఎక్కడొక్కడ అంత యోజనాలు దూరం ఉన్నది కాస్త ఎప్పుడెప్పుడని విరిగిపోయి సముద్రంలో మునిగిపోయేటప్పటికి ఇదేంటి ఇలా అయింది అని ఆశ్చర్యంగా ముఖం వేలాడబెట్టాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నీవు మహావీరుడు అన్న మాట నిజమే, కానీ మనం కేవలం భగవంతుని తలుచుకోకుండా ఇది నా బలంతో నేను ఏర్పరుస్తానని అహంకారంతో నువ్వు చేసుకోవచ్చు, అందువల్లనే అది విరిగిపడిపోయింది అనేటప్పటికీ అయితే నువ్వు రాముని తలుచుకొని అది ఈ శస్త్రాలను ప్రయోగించి నువ్వు ఏర్పరచు, అది వస్తుందేమో నిలబడుతుందేమో అని వారధి అనేటప్పటికి అప్పుడు హనుమంతుడు ఈ జ్ఞాపకం వస్తుంది. రామావతారం ముగించేటప్పుడు హనుమంతుడితో రాముడు ఒక మాట అంటాడు, నీకు నేను ద్వాపర యుగం వచ్చినప్పుడు రాముడిగా ఒకసారి నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని అంటాడు. అంటే రాముడికి కృష్ణుడికి భేదం లేదని నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు అలా అక్కడ ఆ సమీపంలో రామేశ్వరం సమీపంలో తపస్సు చేస్తూ ఉండు అని చెప్తూ ఉంటాడు. అది గుర్తుకొచ్చి ఈ రాముడిని తలుచుకుని ఈ సందర్భం వచ్చిందేమో, అప్పుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఆయన నెరవేరుస్తాడేమో అని రాముడిని తలుచుకుంటూ వారధిని నిర్మించాడు. ఆ వారధి నిర్మించేటప్పుడు సుదర్శన చక్రం వచ్చి మధ్యలో అది కృంగిపోకుండా చక్కగా స్థిరంగా నిలబడేలాగా చేసింది సుదర్శన చక్రం. అంటే కృష్ణుడే ఆ ఏర్పాటు చేశాడు. చేసేటప్పటికి ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ఎదురోగిస్తాను, చూద్దాం అని అర్జునుడు ఆ వారధి మీద నడుస్తూ బలంగా అడుగులు వేస్తూ అటు ఇటు తిరిగాడు. కానీ చెక్కు చెదరకుండా అలా నిలబడిపోయిందట ఆ వారధి. చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అంత శస్త్రాన్ని అస్త్రాల్ని రెండింటినీ కూడా మనసులో తలుచుకొని మంత్రపూరితంగా ఆ వారధిని నిర్మించినప్పటికీ ఎలా కృంగిపోయింది, ఇప్పుడు ఇది కేవలం రాముడు చేశాడంటే నిలబడిపోయింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకొని అప్పుడు క్షమాపణ చెప్పాడు అర్జునుడు, నన్ను క్షమించమంటాడు. అప్పుడు రాముడు ప్రత్యక్షం అవుతాడు. అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు? కృష్ణుడి రూపంలో హనుమంతుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
అర్జునుడిలోనే రామ రూపం ఆయనకు కనిపించింది. అర్జునుడితో చెబుతాడు, ఈయన నా భక్తుడు హనుమంతుడు, అంత నిర్లక్ష్యంగా పెద్దవాళ్ళని మాట్లాడకూడదు, అందుకే నీకు ఇప్పుడు కార్యభంగం జరిగింది. నువ్వు శస్త్రాలని అస్త్రాలని ఎంత ప్రయోగించినప్పటికీ మంత్రపూరితంగా పెద్దల్ని అగౌరవంగా మాట్లాడుతూ ఏ పని చేసినప్పటికీ కూడా అది కార్యభంగమే అవుతుంది అని తెలియజేస్తాడు. అలా ఆ ప్రకారంగా అర్జునుడు ఆ తర్వాత ఇంకెప్పుడు పెద్దల్ని అలా మాట్లాడకూడదని క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోతాడు. హనుమంతుడికి నమస్కరించి వెళ్ళిపోతాడు. అంటే భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి కర్మలు అని జన్మల్ని అర్థం చేసుకుని నిరంతరం ఆ స్పృహలో ఉన్నటువంటి మహానుభావులు చేసే కర్మలు కూడా దివ్యమైనటువంటివి. దివ్యమైన కర్మలు, దివ్యమైన వారి జన్మ కూడా దివ్యమైనదే అవుతుంది. అదే భగవానుడు కూడా చెబుతూ ఉన్నాడు. ఇలా నా జన్మ కర్మల తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నటువంటి వారి జన్మలు కూడా దివ్యమైనవే. అటువంటి వారు మరణించిన తర్వాత ఇక మళ్ళీ పునర్జన్మను పొందరు. తర్వాత వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతా వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతా. ఎవరు భగవంతుని జన్మ కర్మల రహస్యాన్ని తెలుసుకోగలుగుతారో ఈ శ్లోకంలో అంటే ఒకసారి గుర్తు చేస్తున్నాడు భగవాన్. ఎవరు తెలుసుకుంటారు అంటే వీత రాగ భయ క్రోధా. రాగము, భయము, క్రోధము ఎవరిలో అయితే తొలగిపోతాయో, అలాగే మన్మయా నిరంతరము మనస్సును నాలో ఎవరైతే నిలిపి ఉంచుతారో, మా ఉపాసితా నన్నే ఆశ్రయంగా ఎవరైతే పెట్టుకుంటారో, జ్ఞాన తపస్స అటువంటి మీరు జ్ఞాన తపస్సు చేత పూతా పవిత్రులై బహవః మద్భావం మాగతా. ఎంతోమంది ఋషులు ఇలాగా నా భావాన్ని చేరుకుంటూ ఉంటారు. అర్జున, వీళ్ళే భగవంతుని జన్మకర్మల రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఎవరు? రాగం, భయం, క్రోధం మొదలైన వారు. కొంతమంది అంటూ ఉంటారు, నాకు అసలు దేనికి భయం ఉండదండి, ఎవ్వరికూ భయం ఉండదు, ఎక్కడికి వెళ్ళా నన్ను ఒంటరిగా వెళ్ళిపోతుంటా, నాకు భయమే ఉండదు అంటుంటారు. బల్లి మీద పడిందంటే కేకలు పెట్టేస్తుంటారు. భయం లేదు అన్నటువంటి వాళ్ళకి నిజంగా ఎక్కువ భయాలు ఉంటాయి. భయం లేని వాళ్ళు చెప్పుకోని అవసరం లేదు, నాకు భయం లేదు, దేనికి భయపడినా అని చెప్పుకోని అవసరమే ఉండదు, చెప్పాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఈ భయం అనేది దేన్ని బట్టి వస్తుంది అంటే రాగం. రాగం అంటే మమకారం లేదా ఇష్టం అని. ఈ ప్రత్యేకంగా ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి మమకారమే రాగం. అలాగే పదార్థాలు కూడా, తినే వస్తువుల మీద, కట్టుకునే వస్త్రాల మీద, అన్నిటి మీద ఏదో ఒకటంటే ఇష్టం, ఇంకోటంటే అయిష్టం, ద్వేషం అనేది ఉంటుంది. ఇవి ఉన్నంత కాలము భయం అనేది తప్పదు. తనకి ఇష్టమైంది నా వద్దకు రాదేమో, నాకు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారేమో అనుకున్నప్పుడు భయం ఉంటుందా లేదా?
కాబట్టి ఆ రాగం అనేది ఉన్నప్పుడు భయం తప్పనిసరి, భయం అనేది ఉన్నప్పుడు క్రోధం కూడా తప్పనిసరి. పాండవులంటే భయం ఉండబట్టే కదా మాటి మాటికి క్రోధానికి గురయ్యేవాడు దుర్యోధనుడు. కాబట్టి క్రోధాన్ని పెంచుకొని ద్వేషంగా మారి అది తొండ ముదిరి ఓసర వెళ్ళి అవుతుందంటారే, అలాగా విపరీతంగా ఇక అది అసూయగా మారుతుంది. ఇక అసూయ ఉన్నప్పుడు ఎంత అధర్మం చేయడానికైనా వెనక ఆడదు. అసూయ అనే గుణం చాలా చెడ్డది. కాబట్టి ఇవి ఎవరైతే ఉంటారు, రాగము, భయము, క్రోధం అన్నంత మాత్రం ఈ మూడనే కాదు, ఇవన్నీ కూడా 6 గుణాలు ఉన్నట్టే. ఈ 3 ఉంటాయి. ఏవి 6 గుణాలు? అరిషడ్ వర్గాలు అంటారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అరిషడ్ వర్గాలు. ఇవి ఎవరిలో అయితే ఉండవో అటువంటి వారే పవిత్రులై నిరంతరం నన్నే ఆశ్రయించుకుని ఉంటారు. మనం నిత్య జీవితంలో తల్లిదండ్రిగా పిల్లలకి సంపాదించి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో నేను ముసలి అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను ఆదరించాలి, చూసుకోవాలి, ఇష్టపడాలి, నన్ను పోషించాలి అనే భావన పెంచుకుంటూ ఉంటారు. అది కూడా పెంచుకోవద్దు అని చెప్తున్నాడు భగవాన్. రాగ భయ క్రోధాలను వదలడం అంటే ఇది కూడా వాళ్ళ మీద ఆధారపడద్దు. నీ ఆధారం ఏంటి? భగవంతుడే. అది నీ బాధ్యత. ఎలాగో వాళ్ళు నీకు సంతానం ఉన్నారు, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, నీ ముందు ఉంది నీ కుటుంబం. వాళ్ళకి సంపాదించి పెట్టడం వరకే నీ వంతు. నీ ఆశ్రయం మాత్రం భగవంతుడే. అలా అని వాళ్ళు చూడొద్దంటారా అంటే చూడొద్దని కాదు. వాళ్ళు చూడటము, ఆదరించడము, ఆదరించకపోవటం అనేది మీరిచ్చినటువంటి సంస్కారాన్ని బట్టి ఉంటుంది, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. చిన్ననాటి నుండి నువ్వు నేర్పే ఆ సంస్కారం, ఆ పద్ధతులు, ఆ ధర్మం, ఆ నీతి, దాన్ని బట్టి వాళ్ళలో ఆ విఘ్నత అనేది ఏర్పడుతుంది. పెద్దల్ని గౌరవించాలి, పెద్దల్ని ఆదరించాలి, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత నాది అనేటటువంటి ఆ విఘ్నత అనేది మనమిచ్చిన సంస్కారాన్ని బట్టి ఏర్పడుతుంది. చూసినా చూడకపోయినా నీ ఆధారం భగవంతుడే. మా ఉపాశ్రిత, అన్నీ ఎవరైతే ఆశ్రయంగా పెట్టుకుంటారో, మన్మయా, నన్నే ఎవరైతే మనసులో నిలుపుకుంటారో, దీన్నే జ్ఞాన తపస్సు అని అంటారు. ఈ జ్ఞాన తపస్సుతో పునీతులైనటువంటి బహవః, ఎంతో మంది ఋషులు మద్భావం ఆగత, నా భావాన్ని పొందుతున్నారు. అంటే నా అంత అవుతూ ఉన్నారు, నా స్థితిని పొందుతూ ఉన్నారు. నా స్థితిని పొందుతూ ఉన్నారంటే ఇక ప్రకృతిలో ఉండే అన్నహారాల మీద, నీటి పానీయాల మీద, వాయువు మీద, వీటి దేని మీద కూడా ఆధారపడాలి. ఎందుకంటే భగవంతుడికి అవి అవసరం లేదు, వాటికి ఆయనే వాటికి అవసరం. ఆ స్థితిలో ఉంటారు అని. జ్ఞాన తపస్సుతో పునీతులైన వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. ఇప్పుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అవధూత. ఆయన రచించినటువంటి కీర్తనలు కొన్నిటికి మా మాతాజీ వ్యాఖ్య రాశారు, సంగీత వేదాంతం అంటారు. అవి సంస్కృతంలోనే ఆయన పాడుకుంటూ తిరుగుతూ ఉండేవారు. నవాబు పరిపాలన ఉన్నప్పుడు కుంభకోణం వద్ద ఆయన సమాధి ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది. అది ఒకప్పుడు ఆంధ్రాలోనే ఉండేది, అంతా అటువైపు అంతా తెలుగు వాళ్ళే ఉంటూ ఉండేవారు. సదాశివ బ్రహ్మేంద్రుడు అప్పుడు ఒక నది ఒడ్డున రాత్రి వేళల్లో పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. నవాబు గారు ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ రాత్రి అయిపోవడంతో ఆ నది ఒడ్డుని గుడారాలు వేసుకొని పడుకొని ఉన్నారట. పడుకుంటే అది అర్ధరాత్రి సమయం. మీరు చక్కగా పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అప్పుడు ఆయనకి నిద్ర
పాడుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు ఈ నవాబు గారికి కోపం వచ్చి తానే స్వయంగా వెళ్ళి కత్తి తీసుకొని ఆయన ఎదురుగా నిలబడి, నీకెంత గర్వం, ఎంత పొగరు నీకు, నా మాటను కూడా లెక్క చేయవాలని ఇలా కత్తి తీసి భుజం మీద వేశాడు. వేస్తే చెయ్యి తెగి కింద పడిపోయింది. చెయ్యి పడిన అప్పుడు కూడా పాడుకుంటూనే వెళ్తున్నాడు. ఆయన బిత్తపోయాడు. ఈ నవాబు గారు బిత్తపోయి ఇదేంటిది, నేను ఎవరో గొప్ప మహానుభావులాగా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడట. అయ్యా క్షమించండి అన్నాడు. అంటే ఏమైంది, ఏమిటి అని అంటారు. నేను ఇలా అపరాధం చేశాను మీ పట్ల, మీ చెయ్యి ఖండించేశాను అన్నాడు. అవునా? అప్పటికి కూడా ఆయనకి ఆ స్పృహ లేదు, దేహ స్పృహ అనేదే లేదు. ఎక్కడుందో చెయ్యి అన్నాడు. అదిగో అక్కడుంది అన్నాడు. తీసుకురా అన్నాడు. తీసుకురమ్మంటే దాని వల్ల ఇలా అనుకున్నాడు, అంతే. అది మామూలుగా వచ్చేసి అయిపోయింది. అలాగా ఆయనకి ఆకలి గుర్తుండదు, నిద్ర గుర్తుండదు, పెడుతూ ఉంటాడు. అలాంటి స్థితి ఇంకొకసారి జరిగింది. ఆ నది ఒడ్డుని కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు వర్షాకాలం పెద్ద ప్రవాహం వచ్చి ఊరు మునిగిపోయే ప్రమాదం అన్నమాట. ఊరు వాళ్ళందరికీ ముందుగా హెచ్చరిక చేశారు, మీరందరూ వెళ్ళి ఎక్కడో చోట తల కాచుకుంది. అందరూ వాళ్ళకి కావాల్సినవి పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. ఈయన కూడా కనిపించాడు దారిలో ధ్యానం చేసుకుంటూ. అయ్యా, ఇలా ప్రవాహం వచ్చేస్తుంది, అందులో మన ఊరే మునిగిపోతుంది, రండి మాతో పాటు వచ్చేయండి అని చెప్తూ ఎవరి పాడు వెళ్ళిపోయారు. ఆయనకేం వినిపించలేదు. అలా కూర్చొని ధ్యానం చేస్తూనే ఉన్నారు. ప్రవాహం వచ్చేసింది, మునిగిపోయింది. అక్కడున్న ఊరు, వాళ్ళ పొలాలు అన్నీ కొట్టుకుపోయాయి. ఈయన కూడా కొట్టుకుపోయారు, మునిగిపోయారు. అయిపోయింది. 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ ఊరు, వాళ్ళ పొలాలు అన్నీ ఇసుక మట్టి అన్నీ తీసేసుకుంటూ మళ్ళీ బాగు చేసుకుంటున్నారు. బాగు చేసుకుంటున్న సమయంలో అది ఆ మట్టి అంతా తీస్తున్నప్పుడు ఈయన అందులో నుండి ఆ తవ్వకాలం నుండి బయటపడ్డారు. బయటపడి అప్పుడు అదే ధ్యాన భంగమైంది. ఆ కదలిక భంగమయ్యేటప్పటికి అప్పుడు మామూలుగానే లేచేసి ఇలా దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ శక్తితో జీవించాడు ఆయన? ఆత్మశక్తి. ఆత్మకు అవేవి అవసరం లేదు, అవేవి చెయ్యలేదు. ఆకాశం, నీరు, భూమి, అగ్ని వీటితోనే మనిషికి ప్రమాదం వస్తుంది. అది కూడా ఆయన ఏమి చేయలేదు. ఎందుకంటే ఆత్మ నుండి అవన్నీ వచ్చాయి. ఆత్మస్థానంలో వాళ్ళు ఉన్నారు యోగులు. అందుచేత వీటి వేటి వల్ల వాళ్ళకు ప్రమాదం రాదు. ఇలాంటి ఎంతో మంది యోగులు ఈ రాగ భయక్రోధాన్ని త్యజించిన వారై నన్నే ఆశ్రయించుకొని నాలోనే నిలిచిన వారై ఈ జ్ఞాన తపస్సుతో పునీతులై నా అంతవారు అవుతున్నారు, నా భావాన్నే పొందుతున్నారు అని భగవానుడు ఇక్కడ తెలియజేశారు. మరి అందరూ ఎందుకు కాలేకపోతున్నారు అంటే నెక్స్ట్ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. చూడండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, అర్జున, ఏ మాం ఎవరు నన్ను యథా
వాళ్ళని నేను అదే భావనతో అనుగ్రహిస్తాను. మనుష్యాః సర్వశః, మానవులు ఏ విధంగా కొలిచినప్పటికీ అన్ని విధాలుగా మమ వర్తమాను వర్తంతే, నాలోనే వాళ్ళు సంచరిస్తారు. నన్ను అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, ఎవరు ఏ భావనతో కొలిస్తే వాళ్ళకి అదే ఇస్తాను నేను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను కదా అంటున్నాడు. మనం ఏ భావంతో, ఇప్పుడు లక్ష్మీదేవిని సంపదయే ఇస్తుంది అనే భావంతో కొలుస్తాం. సరస్వతీదేవి చదువు మాత్రమే ఇస్తుంది అనే భావంతో కొలుస్తాం. ఆంజనేయ స్వామి భయాన్ని తొలగిస్తాడనే భావంతోనే కొలుస్తాం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడనే భావంతోనే కొలుస్తూ ఉంటాం. అలాగా నన్ను ఎవరు ఏ విధంగా కొలుస్తారో అదే ఇస్తాను నేను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను కదా. మీ భావనను బట్టి భగవంతుని ఆరాధించే వాళ్ళు కూడా, నా దేవుడా నా కష్టాలు తొలగించు, నా జబ్బులు తొలగించు, ఇవే కదా కోరుకుంటారు, నాకు సంపదలు ఇవ్వు అని. అందుచేత అవే ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఏ భావనతో నన్ను అనుగ్రహిస్తారో అదే ఇస్తాను, కానీ దీన్ని ఇవ్వలేను కదా. యోగాన్ని నేను ఇవ్వలేను. నాకు యోగం కావాలి, నా లోపల ఉన్న అరిషట్ వర్గాలు తొలగాలి అనే భావంతో ఎంతమంది కొలుస్తారు? గుడికి వెళ్ళి మన లిస్ట్ అంతా చదువుతాం, నాకు ఇవి ఇవ్వు, అవి ఇవ్వు, ఇది తొలగించు, అది తొలగించు అని. నా లోపల ఉండే అరిషట్ వర్గాలు తొలగించు అని ఎవరైనా కోరుతున్నారా? కోరటలే. అక్కడికి వెళ్ళేది అందుకనే వెళ్ళాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు జీవితం అంతా కూడా నా మనస్సు నీ చుట్టూనే ఇలాగే పరిభ్రమించాలి అన్న భావనతోనే ప్రదక్షిణ చేయాలి. అంతేగాని 108 సార్లు ఇక బొమ్మరం జరిగినట్టు తిరిగేయటమే, ఏదో ఒక పని చేసేసినట్లు. అలా తిరిగినంతసేపు కాదు, నేను ఎక్కడ ఏం చేస్తూ ఉన్నప్పటికీ నా మనసు నీ చుట్టూనే తిరగాలి అన్న సంస్కారం నాకు అలవడాలి. అది కోరుకోవాలి ఆయన. నా లోపల ఉన్న అరిషట్ వర్గాలు తొలగాలి. అదే నాకు శాంతిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. ఇది ఏవి ఇవ్వవు. నాకు ఇవి కావాలి, అవి కావాలి అని కోరుకున్నంత మాత్రాన, అవి వచ్చినంత మాత్రాన సుఖం వస్తుందని నమ్మకం లేదు. దేనివల్ల సుఖం, శాంతి అంటే ఇది అరిషడ్ వర్గాలు తొలగినప్పుడే శాంతి. ప్రశాంతంగా ఏ గొడవడలు లేకుండా, గడగడలు లేకుండా లోపల హాయిగా ఉండగలుగుతాడు. లేకపోతే ఎవరిని చూసినా కోపమే, ఎవరిని చూసినా అసూయే, ఎక్కడికి వెళ్ళినా అహంకారమే, అందరికంటే నేను ఏదో ప్రత్యేకం అన్నట్టుగా అది లేచి లేచి పడుతూ ఉంటుంది అహంకారం. అది ఉన్నంతకాలం ప్రశాంతతనే ఉండదు. అందుచేత ముందు ఇవి తొలగించు, అప్పుడు మాత్రమే భగవంతుని ఆ స్థానాన్ని పొందగలుగుతారు. రైట్. నూట 56 పేజీ. బన్సీధర కన్నయ్యా ఘనశ్యామ సుందర బన్సీధర కన్నయ్యా ఘనశ్యామ సుందర గిరిధారి గోపబాల బృందావన విహార గిరిధారి
गोपबाला वृंदावन विहारा गोविंद माधवा हरे मधुसूदन मुरारी राधे गोविंद राधे राधे गोविंद राधे बंसीधर कन्हैया घनश्याम सुंदर गिरिधारी गोपबाला वृंदावन विहारा गोविंद माधवा हरे मधुसूदन मुरारी